ఓకే. క్యూ ఎక్స్‌చేంజ్ అంటే డీక్యూ ఎక్స్‌చేంజ్‌లో క్యూసీస్ కాయిన్ లిస్టింగ్ ఎలాగవుతుంది అనేది ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నాను. అది వీడియో రూపంలో 7 వీడియో రూపంలో పెట్టాను నేను. అయి ఒకసారి శ్రద్ధగా వినండి. ఇప్పుడు మీకు వీలు పడకపోతే నైట్ వినండి. ఇంకా వీలు పడకపోతే రోజుకి ఒకటి చొప్పున వినండి. కానీ చాలా ఇంపార్టెంట్. అలాగే నేను పంపించిన ఆ వీడియోని మీకు నచ్చిన క్రిప్టో ఎక్స్‌పీరియన్స్ ఉన్నారో వాళ్ళకి పంపించండి. దీని భవిష్యత్తు ఏంటి అని వాళ్ళని అడగండి. ఈ సిస్టమ్‌ను డాడీ రిలీజ్ చేస్తున్నారు. ఆయన ఎలా తయారు చేశారు? కాయిన్ రేట్ పెరుగుద్దా? తరుగుద్దా? దీని భవిష్యత్తు ఉందా? లేదా? మీకు నచ్చినోళ్ళు భారతదేశం కాదు ప్రపంచంలో మీకు ఎవరైనా తెలిసినోళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికెళ్లి అడగండి. అంటే ఈ పంపించి ఇది దీని తాలూకు సిస్టమ్ అని అడగండి. ఈ కాయిన్ ట్రేడింగ్ బాగా చేసే ట్రేడర్స్‌కి ఇవ్వండి ఆ వీడియోని. నేను మాట్లాడింది. వాళ్ళ అవుట్‌పుట్ మీరు తీసుకోండి. వాళ్ళు కొంటారా? ఇది కొనరా? నేను కొనుక్కోవచ్చా? లేదా? అని అడగండి. డెఫినెట్‌గా అందరు ట్రేడర్స్ వస్తారు. అందరొస్తారు. మీరొకసారి ఇది అందరికి ఇచ్చి, ఇది కరెక్ట్ అయితే మీరు నాతో కలిపి వచ్చి ఆ కాయిన్ కొనుక్కోండి. అద్భుతం జరుగుతుంది. ఇక 2 ఈ వీడియోలో నేను కొన్ని వివరాలు చెప్పాను. కొన్ని అంటే ఇలా చేస్తారు, మనల్ని ఫాలో అవుతారు అని. నేను ఫాలో అవుతారనేది ఆల్రెడీ ఎప్పటి నుంచో జరుగుతుంది. ఆ ఉద్దేశంతోటి చెప్పాను. అది మన కాయిన్స్ గురించి మాట్లాడాను. అది బీసీటీ కావచ్చు, డీ కాయిన్ కావచ్చు, లేకపోతే క్యూసీసీ కావచ్చు, బీసీటీ కావచ్చు, కేబీసీ కావచ్చు. మన కాయిన్స్ గురించే నేను మాట్లాడినా. ఇతరుల కాయిన్ గురించి ఎప్పుడు నేను మాట్లాడలేదు. కాబట్టి దీన్ని దాన్ని జాగ్రత్తగా తీసుకోండి. ఈ మొత్తం వినండి. వీటిల్లో మన కాయిన్‌తో కొనుక్కోవచ్చు 100% అనే విషయాన్ని మనం చెప్పినట్టుగా డీ కాయిన్ కంటే ముందు మన క్యూసీస్ తోటే మొదలు పెడుతున్నాం. ఓకే. అలాగే కాయిన్ మీద లోన్ ఇవ్వచ్చు అంటే ఇస్తాను అనే విషయం కూడా ఈ డీ కాయిన్ తోటే మొదలవుద్ది అది కూడా. కాయిన్ మీద లోన్ కూడాను ఈ కాయిన్ తోటే మొదలవుద్ది. కాయిన్‌తో డైరెక్ట్‌గా కొనుక్కోవడం కూడా ఈ కాయిన్ తోటే మొదలవుద్ది. అంటే క్యూసీసీ కాయిన్ తోటే మొదలవుద్ది. రేపు నవంబర్‌లో ఇది రిలీజ్ అవుతుంది. దాని వివరాలన్నీ మీరు తెలుసుకున్న తర్వాత అది ఏంటి, ఎలాగని తెలుసుకోండి. ఇందులో పూర్తి వింటే మీకు అన్నీ అర్థమైపోతాయి. జాగ్రత్తగా వినండి. చితక్కొట్టేద్దాం.